వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి మోడర్న్ హిస్టరీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఆధునిక భారతదేశ చరిత్ర పైన ప్రశ్నలు ఉంటాయి, ఆన్సర్స్ పక్కాగా చేయాల్సిందే, చేస్తేనే మనకు స్కోర్, తర్వాత జాబ్. సో అయితే ఈ 2025కి సంబంధించి రానున్నటువంటి జీపీఓకి, అలాగే దీంతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే వీటితో పాటు ఇతర పోటీ పరీక్షలకి ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ని, ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే క్రింద ఇచ్చే నెంబర్స్కి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి. సో మనం ఈ వీడియో ద్వారా బ్రిటిషర్స్కి సంబంధించి, సిక్కులకి సంబంధించినటువంటి యుద్ధాలను గురించి తెలుసుకుందాం. సో వీటినే ఆంగ్లో సిక్కు యుద్ధాలు అని అంటున్నాం. సో ఇక్కడ సిక్కులకి సంబంధించినటువంటి యుద్ధాలను గురించి తెలుసుకునే ముందు అసలు సిక్కు అనేటువంటి మతం ఎలా వచ్చింది అనేటువంటి అంశాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భారతదేశంలో భక్తి ఉద్యమాలు మధ్యయుగ భారతదేశంలో జరుగుతున్నటువంటి సమయంలో గురు నానక్ గారు సిక్కు మతాన్ని స్థాపించడంలో కీలకమైనటువంటి వారినిగా కనిపిస్తారు. సో గురునానక్ గారు చేసినటువంటి మత బోధనల ఆధారంగా సిక్కు మతం అనేది ఏర్పడుతుంది. సో ఈ సిక్కు మతానికి సంబంధించి 10 మంది గురువులు ఉంటారు. అందులో 10వ గురువుగా ఎవరు ఉంటారు అని అంటే గురు గోవింద్ సింగ్ గారు ఉంటారు. ఈ గురు గోవింద్ సింగ్ గారు నాందేడ్, ప్రస్తుతం మహారాష్ట్రకి సంబంధించినటువంటి నాందేడ్ ప్రాంతంలో మొఘల్స్ చేత హత్య చేయబడతాడు. సో ఇలా ఈ 10వ సిక్కు మత గురువుగా ఉన్నటువంటి గురు గోవింద్ సింగ్ గారు మరణించిన తరువాత సిక్కు మతానికి సంబంధించి అధికారికంగా గురువుగా ఎవరు ఇక్కడ ప్రకటించబడరు. అయితే ఈ 10వ మత గురువుగా ఉన్నటువంటి సిక్కు మతానికి సంబంధించినటువంటి అంశాలలో ఖల్సా సిద్ధాంతం, వీటితో పాటు ఇతర అంశాలను ప్రబోధించినటువంటి 10వ మత గురువైన గురు గోవింద్ సింగ్ని బంద్ బహదూర్ బాగా ఫాలో అవుతాడు. సో ఈ బంద్ బహదూర్ ఏం చేస్తాడు అని అంటే ఈ 10వ మత గురువు గురు గోవింద్ సింగ్ గారిని చంపినటువంటి మొఘల్స్ పైన ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పేసి వారిపైన యుద్ధాలకి వెళ్తూ ఉంటాడు. అలా బంద్ బహదూరు యుద్ధాలు చేస్తున్నటువంటి క్రమంలోనే మొఘల్ చక్రవర్తిగా ఇక్కడ ఫరూక్ గారు ఉంటారు. సో ఈ ఫరూక్ సియర్ ఏం చేస్తారు అని అంటే మొఘల్ చక్రవర్తిగా కొనసాగుతున్నటువంటి ఈ ఫరూక్ సియర్ బంద్ బహదూర్ని 1716లో హత్య చేయమని మొఘల్స్కి సంబంధించిన సైన్యాలకు సూచిస్తాడు. దీని ద్వారా బంద్ బహదూర్ కూడా మొఘల్ చక్రవర్తి ఆదేశాల మేరకు, ఫరూక్ సియర్ ఆదేశాల మేరకి చంపివేయబడతాడు. సో ఇప్పుడు బంద్ బహదూర్ కూడా చనిపోయిండు. ఈయన సిక్కుకి సంబంధించినటువంటి వారిని అందరినీ ఏకం చేసి మొఘల్స్ పైన ఫైట్ చేస్తూ ఉండే. ఈయన కూడా 1716లో చనిపోయిండు. సో ఈయన చనిపోయిన తర్వాత ఈ పంజాబ్ సిక్కులకి సంబంధించినటువంటి వారంతా కూడా 12 మిజిల్స్గా విడిపోతారు. ఇక్కడ మిజిల్ అని అంటే ఏమిటి అని అంటే అరబిక్ లాంగ్వేజ్లో సమూహము అనే అర్థం. సో ఇప్పుడు ఈ బంద్ బహదూర్ మరణం తర్వాత సిక్కు సామ్రాజ్యము లేదా సిక్కు ప్రాంతాలకి సంబంధించి పంజాబ్ అనేటువంటిది ఉంటుంది. ఈ పంజాబ్ అనేది ఎన్ని మిజిల్గా విడిపోయింది అని అంటే 12 అని చెప్పండి. సో ఈ 12కి సంబంధించి అతిపెద్ద మిజిల్గా ఏది ఉంటుంది అని అంటే భంగి ఉంటుంది. అతి చిన్న మిజిల్గా ఏది ఉంటుంది అని అంటే సుకర్చికియా ఉంటుంది. దీన్నే సుకర్చికియా అని కూడా పిలుస్తారు. సో ఇలా ఈ మొత్తం 12 మిజిల్స్కి సంబంధించి ఈ 12 విడిపోయినప్పటికీ ఈ సిక్కులను ఏకం చేసి ముందుకు తీసుకువెళ్ళడంలో ఈ సుకర్చికియాకి సంబంధించినటువంటి రాజుగా ఎవరుంటారు అని అంటే రాజుగా రంజిత్ సింగ్ గారు ఉంటారు. సో ఈ రంజిత్ సింగ్ గారు లాహోర్ నుంచి పరిపాలన చేస్తూ ఉంటాడు, రాజకీయ పరిపాలన. ఇతను అమృత్సర్ని మతపరమైనటువంటి రాజధానిగా మలుచుకొని పరిపాలన కొనసాగిస్తూ ఉంటాడు. సో ఇలా సిక్కులకి సంబంధించి మిజిల్గా విడిపోయినప్పటికీ, 12 సమూహాలుగా విడిపోయినప్పటికీ అందరినీ ఏకం చేసి ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతలో రాజా రంజిత్ సింగ్ ప్రధానంగా కనబడతా ఉంటాడు. అయితే ఈ రాజా రంజిత్ సింగ్ గారితో బ్రిటిషర్స్
ఎప్పుడు అని అంటే 1809లో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందాన్నే ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ఒప్పందం ప్రకారం రాజా రంజిత్ సింగ్ ఈ ఏదైతే సింధు నదికి ఉపనదిగా ఉండేటువంటి సట్లేజ్ నది ఉంటుందో ఈ సట్లేజ్కి కుడివైపున పరిపాలన అందిస్తూ ఉంటాడు స్వయంగా. ఇక సట్లేజ్ నదికి ఎడమ వైపున లౌకిక పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. ఇది బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి వారి ఆధీనంలో కొనసాగుతూ ఉంటుంది. సో ఇలా రాజా రంజిత్ సింగ్తో ఎందుకు ట్రీటీ ఆఫ్ అమృత్సర్ చేసుకుంటారు బ్రిటిషర్స్ అని అంటే, ఫ్రాన్స్లో నెపోలియన్ పాలన ఉంటుంది. నెపోలియన్ ప్రపంచ దేశాలను ప్రపంచ రాజ్యాలను ఆక్రమించాలనేటువంటి ప్రయత్నాలలో ఉంటాడు. ఆ విధంగా వచ్చి లాహోర్ ప్రాంతంలో పరిపాలన చేస్తున్నటువంటి రంజిత్ సింగ్ ద్వారా భారతదేశ ఆక్రమణకు వస్తే దాన్ని ముందే అడ్డుకట్ట వేయాలి అని చెప్పేసి ఇక్కడ లార్డ్ మింటో అనే అతను ఈ భారతదేశానికి సంబంధించి సిక్కులకి ప్రధాన రాజ్య నిర్మాతగా ఉన్నటువంటి రంజిత్ సింగ్తో 1809లో ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అనేటువంటిది చేసుకుంటాడు. సో ఇలా ఒక 30 సంవత్సరాలు గడిచిన తర్వాత రాజా రంజిత్ సింగ్ గారు మరణిస్తాడు. సో ఇలా వ్యక్తిగత కారణాలతోటి రంజిత్ సింగ్ గారు మరణించిన తర్వాత ఏదైతే సట్లేజ్ నదికి కుడివైపున ఉన్నటువంటి ప్రాంతాలు కూడా మావే అని ఆయన 1839లో రాజా రంజిత్ సింగ్ గారు మరణిస్తే 1845లో బ్రిటిష్ వారు వచ్చి రంజిత్ సింగ్ ప్రాంతాలు కూడా మావే అని చెప్పేసి ఆక్రమణ చేస్తూ ఉంటారు. సో ఇలా ఆక్రమణ చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ సిక్కులు ఏం చేస్తారు అని అంటే ఆంగ్లేయులతో యుద్ధానికి దిగుతారు. ఇలా ఈ యుద్ధం అనేది వస్తుంది. ఈ యుద్ధమే మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం. ఈ ఆంగ్లో సిక్ యుద్ధానికి సంబంధించి ఏం జరుగుతుంది అని అంటే బ్రిటిషర్స్ చేత సిక్కులు ఓడిపోతారు. సిక్కులు ఓడిపోయిన తర్వాత వీరికి సంబంధించి లాహోర్ ఒప్పందం జరుగుతుంది. ఈ లాహోర్ ఒప్పందానికి సంబంధించి రంజిత్ సింగ్ గారు కొడుకుంటాడు. ఆయన పేరు దులీప్ సింగ్. ఈ దులీప్ సింగ్ని రాజుగా గుర్తిస్తారు. అలా రాజుగా గుర్తించినటువంటి దులీప్ సింగ్తో పాటు ఇక్కడ రాణి జిందాల్ గారు ఉంటారు. సో ఈ రాణి జిందల్ గారికి ఏం చేస్తారు అని అంటే నష్టపరిహారాన్ని ఇస్తారు. సో ఇలా లాహోర్ ఒప్పందానికి సంబంధించినటువంటి దానిలో భాగంగా యుద్ధానికి సంబంధించి సిక్కులు బ్రిటిషర్స్తో యుద్ధం చేయడం వలన ₹1 కోటి నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని కూడా మీరే పూరించాలి అని చెప్పేసి సిక్కులను అడిగితే సిక్కులు కొంత డబ్బునిచ్చి ఆ డబ్బు మిగతా డబ్బు ఇవ్వలేము అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని బ్రిటిషర్స్కి ఇస్తారు. బ్రిటిషర్స్ ఆ తర్వాత ఇది గులాబ్ సింగ్ అమ్ముకుంటారు ₹50 లక్షలకి జమ్మూ కాశ్మీర్ని. అదే జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అక్టోబర్ 26న ట్రీటీ ఆఫ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి దానిలో భారతదేశంలో విలీనం అయిపోతుంది. సో ఇలా కాశ్మీర్ అనేటువంటి జమ్మూ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం ఫస్ట్ సిక్కుల దగ్గర ఉండే, తర్వాత బ్రిటిషర్స్కి వెళ్ళింది, తర్వాత గులాబ్ సింగ్కి వెళ్ళింది. దాన్ని తీసుకొచ్చి హరిసింగ్ గారు భారతదేశంలో కలిపిరు. సో ఇలా ఇది జమ్మూ కాశ్మీర్ విషయం. ఇక నెక్స్ట్ రాజా రంజిత్ సింగ్ గారి దగ్గర మరణించేంత వరకు, మరణించిన తర్వాత కూడా ఈ ఏదైతే కోహినూర్ డైమండ్ ఉండేనో అది రాజా రంజిత్ సింగ్ గారి దగ్గర ఉంటుంది. సో ఆయన మరణించిన తర్వాత వారి కొడుకు దులీప్ సింగ్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు బ్రిటిషర్స్ మొదటి ఆంగ్లో సిక్ యుద్ధంలో గెలిచినారు కాబట్టి దీన్ని ఏం చేస్తారు అని అంటే ఆ కోహినూర్ డైమండ్ని ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతారు. అలా కోహినూర్ డైమండ్ అనేది దులీప్ సింగ్ దగ్గర నుంచి తీసుకుని దాన్ని విక్టోరియా రాణి కిరీటంలో భాగంగా చేస్తారు ఈ కోహినూర్ వజ్రం. ఈ కోహినూర్ వజ్రం భారతదేశంలో షాజహాన్ సింహాసనంలో కూడా భాగంగా ఉండే. సో కోహినూర్ వజ్రం అనేది 13వ శతాబ్దంలో గోల్కొండ ప్రాంతం నుంచి వెళ్ళింది అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి డైమండ్, ఇక్కడే తయారైనటువంటి డైమండ్. సో ఇది ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి డైమండ్గా ఉండే. సో దీన్ని బ్రిటిషర్స్ ఎప్పుడు పొందిరు అని అంటే దులీప్ సింగ్ దగ్గర నుంచి లాహోర్ సంధిలో భాగంగా పొందడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎప్పుడు అని అంటే 1845-46. సో ఇలా ఈ ఒప్పందాలు కుదిరి ఇవన్నీ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఏమవుతుంది అని అంటే మళ్ళీ బ్రిటిషర్స్ వారి పరిపాలన విధానాలు బ్రిటిషర్స్ వారి అంశాల పట్ల విసుగు చెందుతారు సిక్కులు. చెంది చిత్తర్ సింగ్, ఆయనకి సంబంధించినటువంటి సేనాని, అలాగే ముల్తాన్కి సంబంధించినటువంటి గవర్నర్గా ఉన్నటువంటి మూలరాజ్, వీరు ముగ్గురు కూడా తిరుగుబాటు చేస్తారు. ఎవరిపైన? బ్రిటిషర్స్ పైన. సో ఈ తిరుగుబాటుకు గాను లార్డ్ డలౌసీ ఏం చేస్తాడు అని అంటే రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధానికి
తెరదీస్తాడు. సో అలా రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఈ యుద్ధంలో కూడా సిక్కులు పూర్తిగా ఓడించబడతారు. ఇలా సిక్కులు ఓడించబడిన తర్వాత ఈ రాణి జిందన్ గారిని బెనారస్కి పంపిస్తారు. దులీప్ సింగ్ గారిని ఏం చేస్తారు అని అంటే లండన్ చదువుకోమని పంపిస్తారు. సిక్కు మతస్థుడైనటువంటి దులీప్ సింగ్ రంజిత్ సింగ్ కొడుకు ఏమవుతాడు అని అంటే అక్కడ లండన్కి వెళ్ళి క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అవుతాడు, రిలీజియన్ మార్చుకుంటాడు. సో ఇలా ఈ సిక్కులకి సంబంధించి 2 యుద్ధాలు జరుగుతాయి. ఈ 2 యుద్ధాలు ఇగో ఇలా వచ్చాయి అనేటువంటి ఒకటి 1945-46లో జరిగింది, 1వ ఆంగ్లో సిక్కు యుద్ధం. రెండోది 1848-49లో జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇలా బ్రిటిషర్స్ పంజాబ్ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆక్రమించుకొని పంజాబ్ పాలన కోసం కమిషనర్ని నియమిస్తాడు. ఆ మొదటి కమిషనర్ ఎవరు అని అంటే జూన్ లారెన్స్ అని గుర్తుంచుకోవాలి. బ్రిటిష్ పరిపాలన చేసేందుకు పంజాబ్లో మొదటిసారి కమిషనర్గా నియమించబడినటువంటి వారు ఎవరు అని అంటే జూన్ లారెన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా పంజాబ్ అనేది పూర్తిగా బ్రిటిషర్స్ ఆక్రమించుకుంటారు. సో ఇలా పంజాబ్ ఆక్రమణ కోసం 2 యుద్ధాలు జరుగుతాయి. వీటినే ఆంగ్లో సిక్కు యుద్ధాలు అని అంటారు. సో ఇలా యుద్ధాల పాయింట్ ఆఫ్ వ్యూలో, సిక్కుకి సంబంధించిన అంశాల పాయింట్ ఆఫ్ వ్యూలో, మిజిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఒప్పందాల పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలా క్వశ్చన్స్ అడిగితే ఈ అంశాలను బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయండి. సో మీ ఆన్సర్ రైట్ అవుతుంది. ఇది ఈ క్లాస్. దీనికి సంబంధించి మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కాంటెంట్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.